హృదయరాగం డిసెంబర్ 10. ఈరోజు దేవుని యొక్క వాక్కు దేవుని పరిశుద్ధ గ్రంథము నుండి ఇర్మియా గ్రంథము 18వ అధ్యాయము 19వ వచనము. యెహోవా, నా మొర నాలకించుము, నాతో వాదించు వారి మాటలు వినుము. వారు నా ప్రాణము తీయవలనని గుంట త్రవి ఉన్నారు. చేసిన మేలునకు ప్రతిగా కీడు చేయవలనా? ఇజ్రాయేల్ ప్రజలకు ఇర్మియా ద్వారా సమాచారము ప్రకటింపుము అంటున్నాడు. ఎందుకంటే ఇజ్రాయేల్ ప్రజలు దేవునికి వ్యతిరేకమైన పనులు చేసినందున వారికి ఎలాంటి స్థితి కలుగుతుందో ఇర్మియా ప్రవక్త ద్వారా తెలియపరుస్తున్నాడు. ఇర్మియా ఇజ్రాయేల్ ప్రజలకు మంచి కూరి చెప్తున్నప్పుడు ఆ ప్రజలు ఇర్మియాకు వ్యతిరేకంగా ఉంటూ, ఈ ప్రవక్త మనకు వాక్యం చెప్పక మానడు, అందుకే వాణ్ణి కొట్టుదము రండి అని చెప్పుకుంటున్నారు. ఆ సమయంలో ఇర్మియా ప్రవక్త అంటున్న మాటలు దేవునితో, నేను వారికి మేలు చేయాలి అనుకున్నా, వారు మాత్రం నాకు కీడు చేయాలి అనుకుంటున్నారు. నేను వారి తరపున నీ సన్నిధిలో మాట్లాడినాను కదా, అది జ్ఞాపకం చేసుకో దేవా అంటున్నాడు ఇర్మియా ప్రవక్త. మన జీవితాలలో కూడా ఇలాగే జరుగుతూ ఉంటాయి. మనము ఎవరికైనా సహాయం చేసినప్పుడు ఆ సహాయానికి బదులు మనకు వ్యతిరేకమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. మేలులు మర్చి మన పట్ల కీడు చేయాలని అనుకుంటూ ఉంటారు. మనం చేసిన మేలులు మర్చిపోయి కృతజ్ఞత భావం లేకుండా ఎన్నో రకాలుగా మనల్ని హింసలు పెడుతూ ఉంటారు. వారి మాటలతో చేయని తప్పుకు శిక్ష అనుభవిస్తూ ఉంటాము. కానీ మనము మంచి మనసుతో ఇతరులకు సహాయం చేసినప్పుడు మన దేవుడు మనకు సాక్షిగా ఉంటాడు. మన మేలులు బట్టి మనకు దేవుడు అండగా ఉంటూ మనకు ఎలాంటి హాని కలగకుండా కాపాడే దేవుడు. మనల్ని ఇతరులు ఎన్ని మాటలు అన్నా మన దేవుడు మనకు కాపుదల ఉంటాడు. కాబట్టి మనమందరము ఆయన కాపుదలలో ఉండేవారిగా ఉందామని కోరుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా పరమ తండ్రి, ఈరోజు ఇచ్చిన వాక్కును బట్టి మీకే స్తోత్రం. వినుచున్న ప్రతి బిడ్డలో ఈ వాక్కు నెరవేర్చండి. మేలులు చేసేవారిగా మమ్మలను దీవించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటూ ఈ హృదయ రాగం ద్వారా పొందుకున్నామని నమ్ముచున్నాము తండ్రి. ఆమెన్. మీ ప్రియ సహోదరి కృష్ణవేణి.